అంత బాగుంది మేడం. స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ పబ్లిక్ ఏంటంటే రేట్లు ఇంకా కొంచెం తగ్గుతాయని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గే అవకాశం కనిపించట్లేదు. సో ఇది రైట్ టైం అయినా ఇప్పటికైనా తీసుకోవటం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి మీరేం చెప్తారు? రైట్ టైం రాంగ్ టైం ఎప్పుడు ఉండదండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది రైట్ టైం రాంగ్ టైం అనేది. ఒకప్పుడు మనం చూసిన ప్లేసే గజం 10,000కి ఇస్తాను, ఇప్పుడు ఆ ప్లేస్ కొనడానికి వెళ్తే ఇప్పుడు అదే ప్లేస్ ఒక 4 లక్షలు చెప్తున్నారు. ఏది రైట్ టైం ఏది రాంగ్ టైం స్పష్టంగా ఆ 10,000 ఉన్నప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని వెయిట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు రాంగ్ టైం అయిపోయింది. ఎస్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో బేసిక్లీ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ రాంగ్ టైం. ఒకప్పుడు ఏమవుతుందంటే హైలీ అప్రిషియేటెడ్ వాల్యూస్లో మనం కొనుక్కున్నామని అనుకుంటాము, కానీ ఆ ప్రైస్ నుంచి ఎప్పుడు కింద పడదండి అది. ఐ కెన్ నేమ్ ఫ్యూ సిటీస్. ఇప్పుడు బెంగళూరు ఉంది, ముంబై ఇస్ దేర్, నోయిడా, ఢిల్లీ, ఇలాంటి ప్లేసెస్లో మైట్ బి 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఆర్ మైట్ బి 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న టైం ఎప్పుడో 10-20 సంవత్సరాల ముందు ఉండొచ్చు. అప్పుడు అబ్బా ఇంత ప్రైస్ నేను పెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పటికీ ఒక్క సెంట్ కూడా అక్కడ కొనలేరు ఎవరు. సో సిమిలర్లీ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ ఆల్సో. చాలామంది ఎగతాళి చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంటా, నేను చచ్చేటప్పుడు కూడా అవుతుందో లేదోనని. కానీ అలాంటి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. ఓకే, ఇప్పుడు పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ప్రైజెస్ ఆర్ హైప్డ్, కానీ యాక్చువల్లీ ప్రైజెస్ ఆర్ నాట్ హైప్డ్. ప్రైజెస్ పడిపోయింది మధ్యలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఓకే, మైట్ బి పొలిటికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రైసెస్ తగ్గాయేమో ఆ ఏరియాస్లో, కానీ పెరగటం అనేది ఇప్పుడు కరెక్ట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు కుకట్పల్లి, మియాపూర్, బిహెచ్ఎల్, పటాన్చేరు వెళ్తే కూడా అక్కడ కూడా ఇప్పుడు లక్ష రూపాయలు గజం పలుకుతున్నారు. అలాంటిది మీకు కోర్ క్యాపిటల్ దగ్గర మీకు ఒక 40,000, 45,000, 50,000లో గజం వస్తుంది అంటే దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు అమరావతి చుట్టుపక్కలంతా 30-35,000 నడుస్తూ ఉంది. సో కోర్ క్యాపిటల్లో మీకు 60,000 ఉంది. మీకు ఏదైతే 33 విలేజెస్ ఐడెంటిఫైడ్ ఫర్ ద కోర్ క్యాపిటల్, దాంట్లో చాలా ప్రైజెసే ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ కమ్ అవుట్, మీకు ఆ నేషనల్ హైవేస్లో ఇప్పుడు చాలా లేఅవుట్స్ పడ్డాయి. 35,000, 37,000, 40,000 మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు కూడా కాల్స్ వస్తాయి, మేడం ఎక్కువ ఉన్నాయి కొనొచ్చా అనేసి. ఇంకో 2 years ఆగితే వాళ్ళు అది కొనలేరు, అది లక్ష అవుతుంది అప్పటికి. సో ప్రైజెస్ హై ఉన్నాయని చెప్పటం మాత్రం అది తప్పండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు తాడేపల్లి అలాంటి ఏరియాస్లో వెళ్తే మీకు ఇప్పుడు కూడా 5 CR, 6 CR ఎక్కడ దొరుకుతుంది. హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుందండి ఆ ప్రైజెస్కి? లేవు. సో వెన్ యూ సీ ద కంపారిజన్, దట్ ఈస్ అ గుడ్ ప్రైజ్ ఓన్లీ. ఇట్స్ అండర్ డెవలపింగ్. ఇంకొక 2 yearsలో అది డెవలపింగ్ మోడ్లోకి వస్తుంది. ఇంకో 5 years or 10 years ఆగితే అది ఒక స్టేబుల్ సిటీ అవుతుంది. సో అండర్ డెవలప్మెంట్ మోడ్లో ఉన్నప్పుడు కొనుక్కోవటం ఈజ్ ద బెస్ట్ థింగ్. సో అక్కడ రాంగ్ టైం రైట్ టైం అనేది లేదండి. ఇది ఇప్పుడు అండర్ డెవలప్మెంట్ మోడ్లో ఉంది. ఇప్పుడు అక్కడ ప్రివైలింగ్ ప్రైజెస్ ఆర్ ఆల్సో రీజనబుల్ ప్రైజెసే. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు ఎలాగైనా నమ్ముకోవాలి కదా. సో అది రీజనబుల్ ప్రైజెసే అండ్ ఇట్ ఈస్ ఎఫోర్డబిలిటీలో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎఫోర్డబిలిటీ అండి. కానీ విజయవాడ, అమరావతి, గుంటూరు ఇప్పుడు కూడా ఆ సర్కిల్లో మీకు ఎఫోర్డబిలిటీలో మీకు ప్రాపర్టీస్ అయితే దొరుకుతున్నాయి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. రియల్ ఎస్టేట్ రంగంలో దిమాకున్నాడు, దునియా మొత్తం చూసాడు అన్నట్టు. ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొన్న వాళ్ళు ఉన్నారు. సో ఇదే అవుటర్ రింగ్ రోడ్ ఈరోజు కొనాలనగానే దొరికే ప్లేస్ అయితే లేదు. సో రేపు అమరావతిలో కూడా అవుటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, దానికి నిధులు కూడా కేటాయించింది. సో ఒకవేళ తక్కువ బడ్జెట్లో అంటే ఎకరాల్లో కొనుక్కోవాలంటే అవుటర్ రింగ్ రోడ్డుకి ఎంత దూరం వెళ్ళి కొనవచ్చు మేడం? వితిన్ 5 kilometers కొనుక్కోవచ్చండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఒక 2-3 years తర్వాత అక్కడ అంతా స్కోప్ ఫర్ వెంచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడంటే వాళ్ళకి పెద్ద జంక్స్ ఆఫ్ ల్యాండ్స్ దొరుకుతాయి, ఎకరాలలో కొనుక్కోవచ్చు. సో ఆ ఒక అవుటర్ రింగ్ రోడ్ నుంచి మీకు ఒక 5 kilometers రేడియస్ పెట్టుకొని మీకు ఎక్కడ దొరికినా మీరు కొనవచ్చు బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. ఓకే, 1 kilometer, 500 meters లేదంటే 2 kilometers, మీరు ఒక 5 kilometers రేడియస్లో మీరు కొనుక్కున్నారనుకోండి మీకు అండ్ ఇంకోటి ఇంటర్సెక్షన్స్ వస్తున్నాయి. ఆ ఇంటర్సెక్షన్స్ ఏంటంటే ఐఆర్ఆర్ అండ్ ఓఆర్ఆర్ని కనెక్ట్ చేస్తున్నాయి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ని కనెక్ట్ చేసే ప్లేసెస్. అలాంటి ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇంకా అప్రిషియేటింగ్ అవుతుంది ప్రైస్. ఓఆర్ఆర్ ఎక్కడైతే ప్రకటించారో ఆ చుట్టుపక్కల ఎకరం వచ్చేసి ఇప్పుడు 40 లక్షలు నుండి 50 to 75 lakhs వరకు ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 35. ఎందుకంటే ఇవాళ పొద్దున కూడా ఒక అతను ఫోన్ చేశారు నాకు, యాక్చువల్లీ వాట్సాప్ చేశారు, ఆ ఏరియాస్లో ఈ ప్రైజెస్లో ఉన్నాయి మేడం, మీకు ఎవరైనా పార్టీ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని. ఎందుకు అంటే ఇంకా అది మనకి వన్స్
అది మొత్తం డిమార్క్ చేసేసుకొని వాళ్ళు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో ఇప్పుడు 30 lakhs అనేది అప్పుడు 60 lakhsకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఏరియాస్. ఇంకోటి నేను అన్నట్టు ఈ ఇంటర్జంక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇంటర్సెక్షన్స్ అలాంటి ఏరియాస్లో ఇఫ్ యూ హ్యావ్ మనీ అక్కడ ఇన్వెంటరీ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఫ్యూచర్లో జంక్షన్స్ అవుతాయి. ఇప్పుడు వెన్ ఐ ట్రావెల్ టు కేరళ బై రోడ్, నేను మ్యాక్సిమం బై రోడే వెళ్తుంటాను. ఎందుకంటే మాకు మధ్యలో చాలా పనులు ఉంటాయి, బెంగళూరు, మైసూర్, ఊటీ అన్నీ ఆగి వెళ్తుంటాను. దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ అవినాషి. ఒకప్పుడు పక్క చిన్న ఊరు, కానీ ఇప్పుడు మీకు 8-8:30 అయిందంటే ఈవినింగ్ మీకు మొత్తం బస్సెస్ ఈ హైవే ట్రావెలర్స్ అనమాట. ఎందుకంటే బెంగళూరు బైపాస్ ఇప్పుడు అక్కడ నుంచి పడింది. అండ్ నౌ ఇఫ్ యూ సీ అక్కడ 100 SFT చిన్న చిన్న కొట్లు 70 lakhs 80 lakhs అంటే రీటైల్ అవుట్లెట్స్ ఇవన్నీ. అంటే అంత బిజినెస్ జరుగుతుంది అక్కడ. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో జస్ట్ పీనట్స్కి కొన్ని ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ. అప్పటి జనాల్లో అంత నాలెడ్జ్ లేదు, కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళం మనం కంటి ముందు చూసాం. మైట్ బి 2 years 5 years 10 yearsలో అవ్వకపోయినా కూడా, కానీ ఎప్పటికీ చావని ప్రాపర్టీస్ ఇవన్నీ. అంటే ఇట్ విల్ నెవర్ డై. మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కూడా ఇట్ విల్ గివ్ యూ ఫ్రూట్స్ ఆర్ ఇట్ విల్ ఈల్డ్ అనే ఒక 100% హోప్తో ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీస్ ఇవన్నీ. ఇప్పుడు మార్క్ చేసిన ఇంటర్సెక్షన్స్లో ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ హ్యావ్ మనీ. అక్కడ మీకు 500 square yards 1000 లేదంటే ఒక ½ acre ఇప్పుడు కొని పెట్టుకుంటే మీకు అది ఫ్యూచర్లో చాలా అప్రిషియేట్ అవుతుంది.